నమస్కారం. నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు 'రాజేష్ నాలెడ్జ్'. రీసెంట్‌గా మన 'రాధా మనోహర్ దాస్' యూట్యూబ్‌లో అసలు ఈ 'జై భీమ్ బ్యాచ్' రావణాసురుడిని ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు అని ఒక వీడియో పెట్టారు. దాని కింద నేనేదో ఒక కామెంట్ పెట్టాను. అది మీకు చూపిస్తాను. దాంట్లో నేను "నీకు మూడింది బాబాయ్" అని నేను కామెంట్ పెట్టాను. అక్కడ ఒకతను దానికి రిప్లైగా "ఏం మూడింది? వాట్ ఈస్ యువర్ నాలెడ్జ్" అని ఒక క్వెషన్ ఏసాడు. సో, నేను దానికి ఆన్సర్ ఏం చెప్పానంటే, ఇన్నాళ్ళు రేషనలిస్ట్ సైలెంట్‌గా ఉన్నారు. దాస్ లాంటి వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఇక ఉండరు. వీడు చెప్పే ప్రతి మాటకి రేషనలిస్ట్ కౌంటర్ ఇస్తారు. చూస్తూ ఉండు అని నేను కామెంట్ పెట్టాను. దానికి ఇతను ఆన్సర్ ఏం పెట్టాడంటే, "ఎ రియల్ రేషనలిస్ట్ షుడ్ క్వెషన్ ద సిల్లీనెస్ ఆఫ్ ద బైబిల్ అండ్ జీసస్ మిత్." ఈ రియల్ రేషనలిస్ట్ అనేవాడంట సిల్లీనెస్ ఆఫ్ ది బైబిల్ అండ్ జీసస్ మిత్‌ని మాత్రమే చెప్పాలట. అంటే ఈ సిల్లీనెస్ ఆఫ్ ద మా వాటెవర్ ద హిందూ పురాణాస్ ఆర్ బుక్స్ చెప్పకూడదు. రేషనలిస్ట్ అంటే ఓన్లీ సిలీనెస్ ఆఫ్ ది బైబిల్ అండ్ జీసస్ మిత్ గురించి మాత్రమే చెప్పాలి. లిజన్ టు డెరెక్ లాంబర్ట్స్ పాడ్‌కాస్ట్ ఇన్ మిత్ విజన్ టు నో బైబిల్. వై షుడ్ ఐ నో బైబిల్ మ్యాన్? ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ నేమ్. లిజన్ టు డెరెక్ లాంబర్ట్స్ పాడ్‌కాస్ట్ ఆన్ మిత్ విజన్ టు నో బైబిలా? బైబిల్ నేనేం తెలుసుకోవాలి బాబాయ్? నేను క్రిస్టియన్‌ని కాదు. నేను మీలాగా వాళ్ళ మీద పడి ఏడ్చే బ్యాచ్ రాధామోహన్ దాసు కాదు. నాకు అవసరం లేదు. నాకెవరు అవసరం లేదు. నేను క్రిస్టియన్‌ని కాదు, హిందువుని కాదు. అసలు నాకు ఎలాంటి వాటితో సంబంధం లేదు. నాకు నాతోనే సంబంధం. అంతకు మించి ఇంకేం లేదు. ఆహ్, రాధా రాధా మనోహర్ దాస్ ఈస్ వేకింగ్ అప్ హిందూస్ ఫ్రమ్ సెక్యులర్ నాన్‌సెన్స్. సెక్యులర్ నాన్‌సెన్సా? సెక్యులర్ కాబట్టే నువ్వింకా బతికున్నావు బ్రో. లేకపోతే ఎప్పుడో మనల్ని పైకి పంపించేసేవాళ్ళు. సెక్యులర్‌గా ఉండబట్టే ఇన్ని రోజులు నిలబడుతుంది. డెమోక్రసీ అనేది నిలబడుతుంది. ఇఫ్ ఇండియా ఈస్ నాట్ సెక్యులర్, ఇండియా విల్ నాట్ బి ఇండియా ఎనిమోర్ అని ఎవరో అన్నారు. బట్ మేబీ నెహ్రూ అనుకుంటా. కాంగ్రెస్ అనుకునేవో నన్ను. అంత లేదు. నేనెవరికీ ఏమీ కాను. నాకు మాత్రమే నేనేమన్నా అవుతా. అంతే. క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఆర్ ఇంటాలరెంట్. బెంట్ అపాన్ ఎలిమినేటింగ్ హిందూస్. బుల్‌షిట్. ఇక్కడ 100,00,00,000 హిందువులున్న మెజారిటీ కంట్రీలో 30,00,00,000 ముస్లిమ్స్ మేబీ ఒక 10, 12,00,00,000 క్రిస్టియన్స్, మాలాగా ఎథీస్ట్ ఇంకొక 5 క్రోర్స్ మేబీ ఉన్న ఈ కంట్రీలో హిందువులను ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా బ్రో? ఒక న్యూక్లియర్ బాంబ్ ఎయాలి. అంతకు మించి ఎవరు ఏం చేయలేరు. మీరు కొంచెం నాన్‌సెన్స్ పక్కకు పెట్టి, కొంచెం రేషనల్‌గా ఆలోచించండి. చదువుకున్నట్టున్నావు గదా! కొంచెం ఇంగ్లీష్ బానే రాసావు. నీ అంత ఇంగ్లీష్ నాకు రాదు. బట్ ఐ ఐ విల్ ట్రై టు ఆన్సర్. యూ థింక్ వి విల్ కీప్ స్లీపింగ్. యూ థింక్ వి విల్ అంటే ఓహోహో! యూ థింక్ వి విల్ కీప్ స్లీపింగ్. ఇంకా ఓకే. మీరు నిద్రపోతున్నా మీరు మేలుకుంటారనమాట. మేలుకొని ఏం చేస్తారండి? ఈ రాధామోహన్ దాస్‌కి ఫోన్‌పే, గూగుల్ పే చేస్తారా? అంతకు మించి మీరు ఇంకేమి చేయలేరండి. ఆల్రెడీ ఒక సిస్టమ్ అంటూ మనం ఒకటి తయారు చేసుకున్నాం. ఇది ఒక డెమోక్రటిక్ సిస్టమ్. అయినా ఒక క్వెషన్ నాకోటుంది. ఒక హిందూ మెజారిటీ కంట్రీలో, హిందూ పీఎం ఉన్న కంట్రీలో, హిందూ ప్రెసిడెంట్ ఉన్న కంట్రీలో, మాక్సిమం పీపుల్ హిందూ సీఎమ్స్ ఉన్న కంట్రీలో, స్టేట్ సీఎమ్స్ ఉన్న కంట్రీలో, హిందువులు ఖత్రేమే అంటే ఎలా నమ్ముతున్నారు పిచ్చి వెదల్లాగా? పిచ్చి గొర్రెలా మీరేమన్నా? కామన్ సెన్స్ ఉండదా మీకసలు? కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయండి బ్రో. అర్థం పర్థం లేకుండా వాగమంటే అసలు కంటిన్యూయస్‌గా వాగుతూనే ఉంటారు. ఆ! వై డోంట్ యూ క్వెషన్ క్రిస్టియన్స్ ఇన్ ఏపీ హూ డామేజ్ సో మెనీ టెంపుల్స్? వై షుడ్ ఐ క్వెషన్ బ్రో? అక్కడ 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 సిస్టమ్ ఏం పీకుతుంది? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరు గవర్నమెంట్ ఎన్నుకున్నారు. ఐ యామ్ ఫ్రమ్ తెలంగాణ. ఈవెన్ ఆహ్, నేను దేనికైనా వినాశనానికి వ్యతిరేకమే. ఏదైనా డిస్ట్రాయ్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించదు. బట్ ఆహ్, నీకు చేతిలో ఫోన్ ఉంది కదా! నువ్వు క్వెషన్ చెయి. వై డోంట్ యూ క్వెషన్ క్రిస్టియన్స్ ఇన్ ఏపీ హూ డామేజ్ సో మెనీ టెంపుల్స్? ఒకసారి అదేమన్నా చూపించు బ్రో. నాకైతే దీని గురించి పెద్ద ఐడియా లేదు. ఒకవేళ డ్యామేజ్ చేస్తే అది తప్పే. ఓకే. నేను ఖండిస్తున్నా దాన్ని. ఈస్ దట్ రేషనల్ అకార్డింగ్ టు యూ? ఇట్స్ నాట్ రేషనల్. యెస్. ఇట్స్ నాట్ రేషనల్.
నీకు లాంగ్ కామెంట్ పెట్టే ఓపిక లేక ఈ వీడియో చేస్తున్నా బ్రో. నీకు వీలైతే నేను ట్యాగ్ చేస్తా. థాంక్ యూ.